కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? దాదాపు 2,500 కోట్ల రూపాయల పెట్టుబడితో పినాకా మల్టీబారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అత్యునాతన రాకెట్లను అభివృద్ధి చేయడానికి డిఆర్డీఓకు భారత సైన్యం అనుమతి ఇచ్చింది. ఈ గైడెడ్ పినాకా రాకెట్ల స్ట్రైక్ రేంజ్లు 120 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటారని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకునే కొత్త సేవలు ప్రారంభించింది. మన మిత్ర డిజిటల్ పాలన కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులు వాట్సాప్ నంబర్ కు హై మెసేజ్ పంపి ప్రయాణ వివరాలు నమోదు చేసి టికెట్ నేరుగా వాట్సాప్ లోనే పొందవచ్చు. అక్టోబర్ నెలలో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వైజాగ్ లోని రుషికొండ ప్యాలెస్ ను హోటల్ గా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా టాటా, లీలా గ్రూప్ తో పాటు మరికొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి హోటల్ గా మార్చే ప్రతిపాదనలు వచ్చినట్టు మంత్రులు పయ్యవుల కేశవ్, కందుల దుర్గేష్, డివివి స్వామి తెలిపారు. 118 కోట్ల విద్యుత్ బకాయిలున్న గీతం యూనివర్సిటీపై చర్యలు తీసుకోకపోవడంతో తెలంగాణ హైకోర్టు విద్యుత్ శాఖను తీవ్రంగా మందలించింది. సామాన్యులు 1000 రూపాయల బిల్లు కట్టకపోతే కరెంట్ డిస్కనెక్ట్ చేసే మీరు గీతంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక సమన్లు జారీ చేశారు. IMDb విడుదల చేసిన ప్రపంచ టాప్ 100 నటీమణుల జాబితాలో బాలీవుడ్ నటి కృతి సనన్ టాప్ 5 గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయి అందాల జాబితాలో కృతి సనన్ స్థానం సంపాదించడంతో ఆమెకు గ్లోబల్ క్రేజ్ మరింతగా పెరిగింది.